ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారి నామానికి దీన్ని బట్టి మహిమ కలుగును గాక. వ్యాధి చేత బాధపడుతున్నారా? ఆ వ్యాధిలో ఉన్నటువంటి నొప్పిని, తీవ్రమైనటువంటి బాధను అనుభవించలేక ప్రతిరోజు కూడా ప్రభువా నన్ను స్వస్థపరచు అని కన్నీళ్లతో ప్రభువుని అడుగుతున్నావా? ప్రభు నీతో వాగ్దానం చేసి ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ వ్యాధి ఎలాంటిదైనా, నీ బలహీనత ఎలాంటిదైనా, నీ రోగం ఎంత కఠినమైందైనా, ఒకవేళ వైద్యులు దానికి మందు లేదు అన్నారేమో, వైద్యులు ఇక నీకు ట్రీట్మెంట్ లేదు అని చెప్పారేమో, చికిత్స లేదు అని చెప్పారేమో, ఆపరేషనే మార్గం అని చెప్పారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు నీతో వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. నువ్వు ఏ బలహీనతతో ఉన్నా, నువ్వు ఏ రోగముతో ఉన్నా, నువ్వు ఏ వ్యాధి చేత పీడించబడుతున్నా, నీ బలహీనత నుండి యేసును విడిపిస్తా అని మాట్లాడుతున్నాడు. యేసును స్వస్థపరుస్తా అని మాట్లాడుతున్నాడు. నమ్మండి, ఈ వాగ్దాన్ని గట్టిగా పట్టుకోనండి. మీ సర్జరీస్, మీ ఆపరేషన్స్ అన్నీ కూడా యేసు నామములో క్యాన్సిల్ అవ్వబోతున్నాయి. ఇక సంవత్సరాల తరబడి నువ్వు వాడుతున్నటువంటి మందులు ఇక వాడాల్సిన అవసరం లేదు. ప్రభు నీకు సంపూర్తైన స్వస్థతను ఆయన అనుగ్రహిస్తున్నాడు. పూర్తి నమ్మకమును, పూర్తి విశ్వాసము నుంచి అద్భుతము జరగబోతున్నది. నువ్వు ఎంత నొప్పిని, ఎంత బాధను, ఎంత తీవ్రమైనటువంటి వేదనను నువ్వు అనుభవిస్తున్నావో దానిని అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఆయన సిలువలో నీ రోగంలో ఉన్నటువంటి చేదును, నీ రోగంలో ఉన్నటువంటి వేదనను, బాధను, కన్నీటిని ఆయన కల్వరి సిలువలో అనుభవించిన వాడు. కాబట్టి నీ నొప్పి యేసుకు తెలుసు, నీ బాధ యేసుకు తెలుసు, నీ కన్నీళ్ళు యేసుకు తెలుసు. నీ వ్యాధి, నీ బాధను మనుషులెవరూ కూడా, నీ చుట్టూ ఉన్న వారెవరూ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారేమో. హేళన చేసి, గేలి చేసి, ఎప్పుడు నీకు రోగమేనా, ఎప్పుడు నీకు వ్యాధి అయినా అన్ని మీద అనేక మాటలతో నిన్ను గాయపరుస్తున్నారేమో. కానీ ప్రభు నిన్ను అపార్థం చేసుకోడు. నీ బాధ, నీ నొప్పి ఆయనకు తెలుసు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. నీ బలహీనత నుండి ఇక నువ్వు విడుదల పొంది ఉన్నావు. నీ రోగము నుంచి ఇక నువ్వు విడుదల పొంది ఉన్నావు. సంవత్సరాల తరబడి దీర్ఘకాలిక రోగముల నుంచి మీరు విడుదల పొందుతున్నారు. ఈ రోజే ప్రభు నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన లేకెవ్విస్తారా? యేసుక్రీస్తు ప్రభువా, ఈ నూతనమైన దినమున నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు. నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని. ఆ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీని ఒక్కసారిగా మీరు ముట్టి తన 18 సంవత్సరాల రోగము నుంచి విడిపించారు. 5 సంవత్సరాల నుంచి వారి వ్యాధిని బట్టి వాళ్ళు మందులు వాడుతూ దాని నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారేమో. డాక్టర్స్ ఇక నీకు చికిత్స లేదు అన్నారేమో. ప్రభా, వారిని మీరు స్వస్థపరచండి, అద్భుతము చేయండి. వారి జీవితంలో పరిపూర్ణమైన విడుదల, స్వస్థత ఇప్పుడే కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలగచేయండి. నీ రక్తంలో ఉన్న స్వస్థత ప్రభావంను ఇప్పుడే బిడ్డల్లోనికి విడుదల చేయండి. ఏ ప్రాంతాల నుంచి మాటలు వింటున్నారో నీ హస్తములు ఇప్పుడే బిడ్డలు తాకును గాక, స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. ఇక వారు ఉపయోగిస్తున్న మందులతో ఇక ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకోకుండా నీ హస్తములతో ముట్టి బాగు చేసి అద్భుతము చేయమని ప్రతి రిపోర్ట్స్ నార్మల్గా మార్చండి. ప్రతి ఆపరేషన్స్, ప్రతి సర్జరీస్ క్యాన్సిల్ అయిపోవును గాక. ప్రతి కణుతులు, గడ్డలు అన్నీ కూడా కరిగిపోవును గాక. ప్రతి రిపోర్ట్స్ తారుమారవును గాక. అద్భుతం చేసి స్వస్థపరిచి బాగు చేయమని, యేసు నామములో వారి బలహీనతలన్నిటి నుంచి విడిపించమని యేసు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమున ప్రభువుని స్వస్థపరిచి బాగు చేస్తున్నాడు. థ్యాంక్ యూ.